హాయ్ ఫ్రెండ్స్, మన బడి ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనము టెట్ ప్రీవియస్ పేపర్ అంటే 2022కి సంబంధించిన తెలుగు పేపర్ ఫస్ట్ పేపర్ చూసాము. అలాగే ఇప్పుడు సెకండ్ పేపర్ చూద్దాము. మరి ఇది చూసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే లైక్ల వల్ల ఈ వీడియో ఎంతోమందికి చేరే అవకాశం ఉంటుంది. అలాగే మన ఛానల్కి సపోర్ట్గా నిలిచిన వాళ్ళు అవుతారు. మరి పేపర్ 2 చూద్దామా. ముందు 5 ప్రశ్నలు కూడా మెథడాలజీకి సంబంధించిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, చామ్స్కీ ప్రతిపాదించిన భాషావాదం 1 కారణవాదం, 2 అనుకరణవాదం, 3 అనుభవాత్మకవాదం, 4 స్వతసిద్ధవాదం. నోమ్ చామ్స్కీ ప్రతిపాదించిన భాషావాదం. సరైన సమాధానం 4 స్వతసిద్ధవాదం. రెండవ ప్రశ్న, పేపర్లో మాత్రం 32వ ప్రశ్న అండి. నిర్మాణాత్మక మూల్యాంకనానికి చెందిన సాధనాలు 1 1, 2 4, 3 3, 4 2. సరైన సమాధానం 2 4 అనమాట. నిర్మాణాత్మక మూల్యాంకనానికి చెందిన సాధనాలు ఎన్ని? 4. తర్వాత 33వ ప్రశ్న, నగరగీతం అనే పాఠ్యాంశం ద్వారా కవి ఏం చెప్పదలుచుకున్నాడు? ఈ ప్రశ్నకు జవాబు రాయడం ఏ భాషా సామర్థ్యానికి చెందినది అవుతుంది? 1 వ్యాకరణాంశాలు, 2 అవగాహన ప్రతిస్పందన, 3 స్వీయ రచన, 4 పదజాలం. సరైన సమాధానం 3 స్వీయ రచన. ఎలాగంటే పాఠ్యాంశం నుంచి తెలుసుకున్న అంశాన్ని సమర్థిస్తూ, కారణాలు వివరిస్తూ, విశ్లేషిస్తూ సొంత మాటల్లో రాయగలిగేవి. ఇవి ప్రశ్నలు సమాధానాలు అన్నమాట. తర్వాత 1వది వ్యాకరణాంశాలు చూసినట్లయితే కనుక వర్ణమాల, భాషా భాగాలు, విభక్తులు, పదాలను కలిపి రాయడము, తర్వాత సమాసాలు మొదలైన వ్యాకరణాంశాలన్నీ కూడా అవగాహన చేసుకోవడము, ఇది వ్యాకరణాంశాల కిందికి వస్తుంది. పదజాలం చూసినట్లయితే కనుక ప్రకృతి వికృతులు, అర్థాలు, వ్యతిరేక పదాలు, జాతీయాలు, సామెతలు, ఇవన్నీ కూడా అర్థం చేసుకొని కొత్త పదాలతో పాటు సొంత వాక్యాల్లో ఉపయోగించి రాయగలగడం అన్నమాట. అవగాహన ప్రతిస్పందన చూసినట్లయితే కనుక అపరిచిత పద్యాలు కానివ్వండి, గద్యాలు కానివ్వండి, ఆ అంశాలను చదివి అర్థం చేసుకొని వాటికి తగిన విధంగా ప్రతిస్పందించగలగాలన్నమాట. చదువుతున్న అంశాల్లోనే కీలక అంశాలను గుర్తించి రాయగలగాలి, శీర్షికలు చెప్పగలగాలి. తర్వాత ప్రశ్న, వక్త ప్రసంగాన్ని వింటూ ముఖ్యాంశాలను రాసుకోవడంలోని సామర్థ్యాలు. 1 వినడం చదవడం, 2 వినడం రాసుకోవడం, 3 చదవడం రాసుకోవడం, 4 మాట్లాడడం వినడం. వింటూ ముఖ్యాంశాలను రాసుకుంటున్నాడు, ఇందులో సామర్థ్యాలు. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి. సరైన సమాధానం 2 వినడం రాసుకోవడం. వక్త ప్రసంగాన్ని వింటూ ముఖ్యాంశాలను రాసుకుంటున్నాడు, ఇందులో సామర్థ్యాలు ఏంటి? వినడం రాసుకోవడం. తర్వాత ప్రశ్న, పాఠ్యాంశ బోధన యొక్క ప్రధాన లక్ష్యం. 1 పిల్లల్లో ఉత్సాహం నింపడం, 2 భాషా సామర్థ్యాలను సాధించడం, 3 పరీక్షలో మంచి గ్రేడ్ వచ్చేలా చూడడం, 4 పాఠంలోని విషయాన్ని జ్ఞాపకం చేయించడం. పాఠ్యాంశ బోధన యొక్క ప్రధాన లక్ష్యం సరైన సమాధానం 2 భాషా సామర్థ్యాలను సాధించడం. విద్యార్థులు భాషా సామర్థ్యాలను సాధించడం. మీకు సెకండ్ పేపర్లో పేరాగ్రాఫ్ ఇవ్వబడుతుంది, అదేంటో చూద్దాం. క్రింది పేరాను చదవండి. పేరా ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలకు సరైన జవాబులను గుర్తించండి. జనపదం అంటే పల్లెటూరు. జనపదాల్లో ఉండేవారు జానపదులు. జానపదులు పాడే పాటలు లేదా గేయాలను జానపద గేయాలు అంటారు. వీటిని ఆంగ్లంలో ఫోక్ సాంగ్స్ అని అంటారు. ఉత్తర భారతదేశంలో జానపద గేయాలను లోకుగీత్ లేదా లోక్ సాహిత్యం అంటారు. జానపద సాహిత్యం సమిష్టి సంపద. శిష్ట సాహిత్యం వల్లే కాకుండా జానపద సాహిత్యం పలువురి చేతిలో పెరగడం దాని మొదటి లక్షణంగా చెప్పవచ్చు. గేయ రచనా కాలం స్పష్టంగా ఉండకపోవడం మరో లక్షణం. నదీ నదాలు, వాగులు, వంకల్లోనే నీరు మనకు ఎక్కువ భాగం అందనట్లే జానపద గేయ స్రవంతి కూడా చాలా భాగం మనకు అందలేదు. మరి క్వశ్చన్స్ చూద్దామా ఎలా ఉన్నాయో. మొదటి ప్రశ్న, జానపద సాహిత్యం మొదటి లక్షణం. 1 శిష్ట సాహిత్యం వల్ల ఉండడం, 2 పలువురి చేతిలో పెరగడం, 3 రచనాకాలం స్పష్టంగా ఉండకపోవడం, 4 సాహిత్యం మనకు అందకపోవడం.
జానపద సాహిత్యం మొదటి లక్షణం. సరైన సమాధానం 2. పలువురి చేతిలో పెరగడం. పలువురి చేతుల్లో పెరగడం అంటే జానపద సాహిత్యం అంటే ఏంటి? జనుల సాహిత్యం అని చెప్పొచ్చు. జానపదం అంటే పల్లె, జానపదులనగా గ్రామీణులు, ఈ అర్థంలో వాడబడుతుందన్నమాట. మానవ జీవితంలో నిత్యం సామాన్యులు అనుభవించే సుఖ దుఃఖాలు కానివ్వండి, అనుభూతులు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా పొంగి పొరలి వచ్చిన రసమాధురియే ఈ జానపద గేయ సాహిత్యం అన్నమాట. ఒకరి నుండి మరొకరికి, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి జానపద సాహిత్యం ప్రసారం అవుతుంది. ఈ ప్రవాహ క్రమంలోనే ఆయా ప్రాంతాల ఆచారాలు, విశ్వాసాల్లో నిక్షిప్తం చేసేది కూడా ఈ జానపద సాహిత్యం. అందుకే పలువురి చేతిలో పెరగడం అని అన్నారు. మరి శిష్ట సాహిత్యం అంటే ఏంటి? జానపదుల భాషకు పండితుల భాషకు అనేక తేడాలు ఉంటాయన్నమాట. పండితుల భాషలో ప్రామాణిక పదాలు మరియు జానపదుల భాషలో దేశ పదాలు ఇలా ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే శిష్టుల భాష మరియు జానపదుల భాష కలిపి మాట్లాడతారు. శిష్ట సాహిత్యం అంటే పండితుల భాష. తర్వాత 37వ ప్రశ్న. సమిష్టి సంపద అనదైనది. 1 సముద్రం, 2 శిష్ట సాహిత్యం, 3 జానపద సాహిత్యం, 4 స్రవంతి. సమిష్టి సంపద. సరైన సమాధానం 3 జానపద సాహిత్యం అనేది మనకు సమిష్టి సంపద అనవలసిందే అనమాట. తర్వాత ప్రశ్న. ఉత్తర భారతదేశంలో జానపద గేయాలను ఏమంటారు? 1 గేయ స్రవంతి, 2 ఫోక్ సాంగ్స్, 3 జనపదాలు, 4 లోక్ గీత్. సరైన సమాధానం 4 లోక్ గీత్. ఉత్తర భారతదేశంలో జానపద గేయాలను లోక్ గీత్ లేదా లోక్ సాహిత్యం అని అంటారు. ఇక్కడ వరకు మనకు పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు పద్యాన్ని చూద్దాం. పద్యం ఇచ్చి ఇందులో 5 క్వశ్చన్స్ ఇచ్చారు, వాటికి సమాధానాలు కూడా మనం చూద్దాం. క్రింది పద్యాన్ని చదవండి, ప్రశ్నలకు సరైన జవాబులను గుర్తించండి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. తన కోపం తనకు శత్రువు లాంటిదన్నమాట. తన శాంతమే తనను రక్షిస్తుంది, దయ అనేది చుట్టంలాగా ఆదుకుంటుంది, అలాగే తన సంతోషం స్వర్గం లాంటిది, అది ఎంతో ఆనందం. తన దుఃఖమే నరకం, దుఃఖం అనేది నరకంతో సమానం. తథ్యం సుమతి అంటే ఇది నిజము. ఇప్పుడు పద్యానికి సంబంధించిన మొదటి ప్రశ్న చూద్దాం. రక్షణ ఇచ్చేది ఏంటి? 1 శాంతము, 2 శత్రువు, 3 స్వర్గము, 4 కోపము. రక్షణ ఇచ్చేది. సరైన సమాధానం 1 శాంతము. తన శాంతమే తనని రక్షిస్తుందన్నమాట. తర్వాత ప్రశ్న. పై పద్యంలో నిజము అనే అర్థాన్నిచ్చే పదం. 1 చుట్టంబౌ, 2 తథ్యము, 3 అండ్రు, 4 సుమతి. సరైన సమాధానం 2 తథ్యము. తథ్యము అంటే నిజము అన్నమాట. తర్వాత ప్రశ్న. కోపం 1 బంధువు వంటిది, 2 స్నేహితుని వంటిది, 3 పగవాని వంటిది, 4 నరకం వంటిది. కోపం మనకు సరైన సమాధానం పగవాని వంటిది. తన కోపమే తన శత్రువు అన్నాం కదా, శత్రువు అంటే ఏంటి? పగవాడే కదా, పగవాని వంటిది. తర్వాత ప్రశ్న. ఆనందం దీనితో సమానం. 1 స్వర్గం, 2 చుట్టం, 3 నరకం, 4 దుఃఖం. ఆనందం దీనితో సమానం. సరైన సమాధానం 1 స్వర్గం. ఆనందం అనేది స్వర్గం వంటిది, తన సంతోషమే స్వర్గము అన్నారు కదా. తర్వాత ప్రశ్న. పై పద్యంలోని మకుటం. 1 ఏదీ లేదు, 2 తథ్యము, 3 నరకమండ్రు, 4 సుమతి. పద్యంలోని మకుటం ఏది? సరైన సమాధానం 4 సుమతి. ఈ సుమతి శతకాన్ని రాసిందెవరు? బద్దెన. అయితే ఈ సుమతి శతకం మొత్తం కూడా కంద పద్యాలు అన్నమాట. తర్వాత ప్రశ్న. క్రింది వాటిలో సంగం లక్ష్మీబాయి ఆత్మకథ. 1 తులసి దళాలు, 2 నా ప్రథమ విదేశీ యాత్ర, 3 నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు, 4 యాత్రా స్మృతి. సంగం లక్ష్మీబాయి ఆత్మకథ. సరైన సమాధానం 3 నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు. ఇవన్నీ కూడా ఎప్పుడు రాసిందంటే తను జైల్లో ఉన్నప్పుడు ఈ ఆత్మకథ అనేది రాసింది. తర్వాత 45వ ప్రశ్న. కాపు బిడ్డ కావ్య రచయిత. 1 కట్టమంచి రామలింగారెడ్డి, 2 గంగుల సాయిరెడ్డి,
3 ముకురాల రామారెడ్డి, 4 డాక్టర్ సి నారాయణ రెడ్డి. కాపు బిడ్డ కావ్య రచయిత. సరైన సమాధానం 2 గంగుల సాయిరెడ్డి. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో దాశరథి కృష్ణమాచార్య రచన కానిది? 1 అగ్నిధార, 2 తిమిరందు సమరం, 3 రుద్రవీణ, 4 జనపదం. దాశరథి కృష్ణమాచార్య రచన కానిది. సరైన సమాధానం రచన కానిదేంటి 4 జనపదం. ఇది దాశరథి రంగాచార్యుల గారిది. మిగతావన్నీ కూడా కృష్ణమాచార్య రచనలవి. తర్వాత ప్రశ్న, గోలకొండ పట్టణం అనే పాఠం దీని నుండి గ్రహించబడింది? 1 మన తెలంగాణము, 2 ప్రాచీనాంధ్ర నగరములు, 3 షితాబ్ ఖాన్ చరిత్ర, 4 స్వర కమలాలు. ఇది స్వర్ణ కమలాలు అండి, స్వర కమలాలు అని వచ్చింది. సరైన సమాధానం 1 మన తెలంగాణము. గోలకొండ పట్టణం అనే పాఠం దీని నుంచి గ్రహించబడింది అనమాట. తర్వాత ప్రశ్న, ఆజ్ఞ అనే అర్థాన్నిచ్చే పదం? 1 ఆలోచన, 2 ఆదేశం, 3 ఆదర్శం, 4 ఆకాంక్ష. ఆజ్ఞ అనే అర్థం ఇచ్చే పదం. సరైన సమాధానం 2 ఆదేశం. తర్వాత ప్రశ్న, పతాకం, ధ్వజం వీటికి సమానార్థం కలిగిన మరొక పదం? 1 కేతనం, 2 పతకం, 3 ధ్వజం, 4 కీర్తనం. సరైన సమాధానం 1 కేతనం. కేతనం అంటే జెండా అనమాట. జెండాకి ఇవన్నీ అర్థాలు: పతాకం, ధ్వజం, కేతనం. తర్వాత ప్రశ్న, ఆ చెరువు నీరే మా ఊరికి ఆదరువు. ఆదరువుకు ప్రకృతి పదం ఏంటి? 1 ఆధారం, 2 అబ్బురం, 3 అచ్చెరువు, 4 అందం. ఆదరువు అనేది వికృతి పదం అనమాట. దానికి ప్రకృతి పదం ఏంటి? సరైన సమాధానం ఆధారం. తర్వాత ప్రశ్న, శరీరం నుండి పుట్టినవాడు అనే వ్యుత్పత్త్యర్థం కలిగిన పదం? 1 ధార్మికుడు, 2 శరీరుడు, 3 తనుజుడు, 4 పాషండు. శరీరం నుండి పుట్టినవాడు వ్యుత్పత్త్యర్థం. సరైన సమాధానం 3 తనుజుడు. తనువు అంటే శరీరం కదండి, ఇది గుర్తుంచుకోవాలన్నమాట. తర్వాత 52వ ప్రశ్న, సూర్యుడు తూర్పు దిశన ఉదయిస్తాడు. దిశకు వికృతి పదం? 1 దిక్కు, 2 దశ, 3 దీశ, 4 వైపు. దిశ అనేది ప్రకృతి పదం కదా, దానికి వికృతి పదం ఏంటి? సరైన సమాధానం 2 దశ. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో భార్యకు సమానార్థం కాని పదం? 1 మగువ, 2 పత్ని, 3 అర్ధాంగి, 4 దయిత. భార్యకు సమానార్థం కాని పదం అన్నమాట. సరికాని పదం 1 మగువ. మిగతావన్నీ కూడా భార్యకు సమానార్థం కలవి. పత్ని, అర్ధాంగి, దయిత ఇవి భార్యకు సమానార్థాలు కలవి అన్నమాట. 54వ ప్రశ్న, క్రింది వాటిలో గుణసంధి కానిది? 1 లక్షాధికారి, 2 గంగోదకం, 3 రాజర్షి, 4 దశేంద్రియాలు. గుణసంధి కానిది. సరైన సమాధానం 1 లక్షాధికారి. లక్షాధికారి అనేది గుణసంధి కాదండి, ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఈ గంగోదకం, రాజర్షి, దశేంద్రియాలు ఈ 3 కూడా గుణసంధి పదాలు. గంగా ప్లస్ ఉదకం గంగోదకం, ఆ ప్లస్ ఓ వచ్చింది, ఓ అనేది ఏకాదేశమైంది. తర్వాత రాజర్షి, రాజా ప్లస్ ఋషి, ఆకి రు వచ్చింది, ఆ ప్లస్ రు. అలాగే అర్ అనేది ఏకాదేశమైంది, రాజర్ అన్నప్పుడు అర్షి. తర్వాత ఇది దశేంద్రియాలు, దశ ప్లస్ ఇంద్రియాలు, ఆ ప్లస్ ఈ, ఏ అనేది ఏకాదేశమైంది, షే. కాబట్టి ఇవన్నీ గుణసంధికి సంబంధించినవి. లక్షాధికారి అనేది లక్ష ప్లస్ అధికారి, ఆ ప్లస్ ఆ దీర్ఘం ఏకాదేశమైంది కాబట్టి అది సవర్ణ సంధి అవుతుంది. వ్యాకరణంలో వృద్ధులు అనగా 1 ఐ ఔ, 2 ఏ ఓ ఆర్, 3 ఆ ఈ ఏ, 4 యా వా రా లు. వృద్ధులు అనగా సరైన సమాధానం 1 ఐ ఔ. వీటిని వృద్ధులు అంటారు లేదా ఫ్లుతములు అని కూడా అంటారు. ఇంకొకటి వక్రతములు అని కూడా అంటారు. తర్వాత ప్రశ్న, గుణహీనుడు ఏ సమాసం?
1 కర్మధారయం, 2 బహువ్రీహి, 3 తృతీయ తత్పురుషం, 4 షష్ఠి తత్పురుషం. గుణహీనుడు విగ్రహవాక్యం ఏమవుతుందండి? గుణాల చేత హీనుడు. చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి. ఇది తృతీయ తత్పురుష సమాసం అవుతుంది. విభక్తుల గురించి ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్, మీరు అది చూస్తే మీకు సమాసాలు అనేది ఈజీగా వచ్చేస్తాయి. తర్వాత ప్రశ్న చూద్దామా? నీకంటెన్ ఇది ఏ గణం? 1 నగనం, 2 మగనం, 3 రగనం, 4 భగనం. సరైన సమాధానం మగనం అవుతుంది. మా గణం అన్నమాట. 3 గురువులు వస్తే అది మగనం అవుతుంది. ఇందులో గురువులు ఎలా వచ్చాయి? నీ అనేది అది ఒక దీర్ఘం అనమాట. గుడి దీర్ఘం వచ్చింది కదా, అది గురువు అవుతుంది. దీర్ఘాలన్నీ గురువులు. తర్వాత కమ్ వచ్చింది, కాకి 0. ఇలా 0 వచ్చిన పదాల అక్షరాలన్నీ కూడా గురువులు అవుతాయి. తర్వాత 10 అనే వచ్చింది, న. ఈ విధంగా 10 మన్, సన్, కన్ ఇలాంటివి వచ్చాయి అనుకోండి, అది కూడా గురువు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. కా, సి, పో, వో, పూ, కమ్, తమ్, రం, చం, కన్, తన్, మన్ ఇలాంటివన్నీ కూడా గురువులు. తర్వాత ప్రశ్న, వరుసగా సభారాణ మయవ అనే గణాలు వచ్చే పద్యం. 1 మత్తేబం, 2 శార్దూలం, 3 ఉత్పలమాల, 4 చంపకమాల. సభారాణ మయవ అని వచ్చే గణాలు. అలాగే శార్దూలంలో మసజస తతగా అనే గణాలు, ఉత్పలమాలలో భరణ బబరవ అనే గణాలు, చంపకమాలలో నజభజ జజన అనే గణాలు ఉంటాయి. తర్వాత 59వ ప్రశ్న, హల్లుల జంట అర్ధభేదంతో అవ్యవధానంగా రావడం. 1 స్వభావోక్తి అలంకారం, 2 చేకానుప్రాస అలంకారం, 3 వృత్యానుప్రాస అలంకారం, 4 అంత్యానుప్రాస అలంకారం. హల్లుల జంట అర్ధభేదంతో అవ్యవధానంగా రావడం. సరైన సమాధానం 2 చేకానుప్రాస అలంకారం. ఉదాహరణకు హారతి, హారతికిచ్చిరి. ఇక్కడ హారతి, హారతి అని 2 హల్లుల జంటలు వచ్చాయి, వెంటనే వచ్చాయి. కానీ వీటి అర్థాలు వేరే అనమాట. మొదటి దానికి అర్థం హారతి, రెండవ దానికి హారతికి ఇచ్చిరి. హారతి అనేది పేరు. హారతి, హారతికి ఇచ్చిరి. ఇక్కడ హల్లుల జంట వెంటనే వచ్చి అర్ధభేదాలు ఉన్నాయన్నమాట. ఇదే చేకానుప్రాస అలంకారం. తర్వాత నృత్యానుప్రాస అలంకారం. 1 కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు పలుమార్లు పునరుక్తం కావడం, మళ్ళీ రావడం అన్నమాట. దాన్ని నృత్యానుప్రాస అలంకారం అంటారు. ఉదాహరణకి ఇక్కడ వీరు పొమ్మను వారు కారు, పొగబెట్టువారు. రు 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 అనేది పలుమార్లు వచ్చింది కాబట్టి ఇది నృత్యానుప్రాస అలంకారం అవుతుంది. అంత్యానుప్రాస అలంకారం అంటే ఏంటి? పదాల, వాక్యముల, చరణాల చివరిలో ప్రాసను రావడం అన్నమాట. ప్రాస అనేది రావడం, ఇదే అంత్యానుప్రాస. చివరిలో వచ్చేది అంత్యానుప్రాస అవుతుంది. ఉదాహరణకు అశోకవనమున సీత విలపించెను శోకము చేత. సీత చేత. ఎందుకు ఆత్రం తెరుచుకో నేత్రం, ఇది కూడా ఒక ప్రాస. ఆత్రం, నేత్రం. ఇలా అంత్యంలో ప్రాస రావడం అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. తర్వాత స్వభావోక్తి అలంకారం. జాతి, గుణ, క్రియలు మొదలైన వాటిని ఉన్నట్లుగా చెప్పామనుకోండి, దాన్ని స్వభావోక్తి అలంకారం అంటారనమాట. ఉదాహరణకు సాయంకాలంన పక్షులు బారులు తీరి గూళ్ళకు వచ్చుచున్నవి. అది ఉన్నట్లు చెప్పాము. ఇంకొక ఉదాహరణ తీసుకున్నట్లయితే ఆవులు అంబా అనుచు లేగదుడకై పరుగులు పెడుతున్నవి. ఇది ఉన్నట్లుగా చెప్పామన్నమాట. ఇందులో జాతి, గుణ, క్రియలన్నీ కూడా ఉన్నట్లుగా వచ్చాయి కాబట్టి ఇలాంటివి స్వభావోక్తి అలంకారాలు అవుతాయి. అంటే ఇందులో ఊహించి చెప్పడం లేదు, పోల్చి చెప్పడం లేదు, అర్ధభేదాలతో చెప్పడం లేదు. ఉన్నట్లుగా చెప్పడమే స్వభావోక్తి అలంకారం. చివరి ప్రశ్న, 60వ ప్రశ్న, పిల్లల భాషా వికాసానికి తోడ్పడేవి. 1 పాఠశాలలో బోధన, పరీక్షలు. 2 పిల్లల అంతర్గత శక్తులు, పరిసరాల ప్రభావం. 3 పిల్లలకున్న పూర్వ భాషా సామర్థ్యం. 4 కేవలం తల్లిదండ్రులు మాట్లాడడం. పిల్లల భాషా వికాసానికి తోడ్పడేవి. సరైన సమాధానం 2 పిల్లల అంతర్గత శక్తులు, పరిసరాల ప్రభావం. ఇవే వికాసానికి తోడ్పడతాయి అన్నమాట. ఫ్రెండ్స్, పేపర్ ఎలా ఉంటుందో మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది 2022కి సంబంధించిన పేపర్, సెకండ్ పేపర్. మీరు కూడా ఇదే మెథడ్లో
కవుల గురించి, వ్యాకరణం గురించి ప్రతిదాన్ని తెలుసుకొని మీరు రెడీగా ఉన్నట్లయితే 30/30 మార్క్స్ తెలుగులో మీ సొంతం అవుతాయి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దయచేసి లైక్ చేయండి, మీ మిత్రులకి వీడియో షేర్ చేయండి. మీ యొక్క ప్రోత్సాహం వల్ల మేము మరిన్ని వీడియోలు చేయగలుగుతాము. ఇప్పటివరకు చేసిన వీడియోలన్నీ కూడా ఏవి మిస్ కాకుండా చూడండి. తెలుగుకి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.